హాయ్ వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. వివిధ రకాల అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నవి, అందుబాటు ధరలో ఉన్నవి. ఓకే, మరి ఈరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను ఒకసారి డిస్కస్ చేద్దాం. శిబు సోరెన్, ఈ పేరు మీరు వినే ఉంటారు. గతంలో శిబు సోరెన్ గారు జార్ఖండ్ రాష్ట్రానికి గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఈయన అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది. ఆగస్టు 4న మరణించడం జరిగింది. శిబు సోరెన్ జార్ఖండ్ గిరిజన ఉద్యమ నేతగా ఆయన చెప్పుకుంటాం మనం. జార్ఖండ్ గిరిజన ఉద్యమ నేతగా, జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక 35 సంవత్సరాలుగా పోరాటం చేసి చివరికి మరి ఆయన పోరాట ఫలితంగా జార్ఖండ్ అనేది ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం జరిగింది. మరి గిరిజనోద్యమ నాయకుడు, ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గిరిజనోద్యమ నాయకుడు, అదేవిధంగా గురూజీగా పిలుచుకుంటారండి నన్ను. మొత్తం ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా గురూజీగా పిలుచుకుంటారు, దేశ్ గురువుగా కూడా పిలుచుకుంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే గ్రేట్ లీడర్గా చెప్పుకోవచ్చు, గొప్ప లీడర్గా చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి శిబు సోరెన్ ఆగస్టు 4న అనారోగ్యంతో ఢిల్లీలో మరణించడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. జార్ఖండ్ 3 సార్లు అంటే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రిగా జార్ఖండ్ సీఎంగా పనిచేసిన ఈయన ప్రత్యేకత ఏమిటంటే 3 సార్లు సీఎంగా పనిచేశాడు, కానీ 3 సార్లు కూడా పూర్తి కాలం పూర్తి చేయలేకపోయాడు. అంటే సీఎంగా ముఖ్యమంత్రిగా 3 సార్లు కూడా పదవీ కాలం పూర్తిగా 5 సంవత్సరాలు పనిచేయలేకపోయాడు. అంటే విశ్వాస తీర్మానం వల్ల, అదేవిధంగా రాజకీయ అస్థిరతల వల్ల, కోర్టు కేసుల వల్ల ఎప్పుడు కూడా 3 సార్లు కూడా ఆయన పదవిని పూర్తి చేయలేకపోయాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈయన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కూడా పనిచేశాడు. 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో 2004లో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 3 సార్లు కూడా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా పనిచేసిన ఒక గిరిజన ఉద్యమ నేతగా మనం చెప్పుకుంటాం. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మరి ఈయన యొక్క కుమారుడే ప్రస్తుతం ఈ జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఎవరు ఆయన అంటే హేమంత్ సోరెన్గా మనం చెప్పుకుంటామండి. ఇటీవలి కాలంలో ఆయన ఈడీ కేసులో జైల్లో కూడా గడిపి రావడం జరిగింది. మళ్ళీ జైలు నుండి బెయిల్ మీద విడుదల కావడం జరిగింది. హేమంత్ సోరెన్ చెప్పుకుంటాం. మరి ఈ జార్ఖండ్లో గిరిజనోద్యమం కోసం, గిరిజనుల వైపు ఆయన పోరాటం చేయడం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాలనుకున్నాడు. మరి ఆ సంస్థే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన సంస్థగా చెప్పుకోవచ్చు. 3 వ్యక్తులు కలిసి ఈ సంస్థను ఆయన ఏర్పాటు చేశాడు. ఆ సంస్థే తర్వాతి కాలంలో అది ఒక పార్టీగా అవతరించడం జరిగింది, ఒక రాజకీయ పార్టీగా అవతరించడం జరిగింది. మరి 3 వ్యక్తుల్లో ఈయన కో-ఫౌండర్గా మనం చెప్పుకుంటాం. దాన్ని వ్యవస్థాపనలో ఈయన కూడా ఒక వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. ఏమిటి ఆ సంస్థ అంటే జేఎంఎంగా చెప్పుకోవచ్చు అండి. జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా అండి. జార్ఖండ్ ముక్తి మోర్చా. ఈ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకుల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఎవరు అంటే శిబు సోరెన్ గారు అని చెప్పుకోవచ్చు అండి. శిబు సోరెన్ కీలక పాత్ర పోషించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా 1973లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన గిరిజనుల హక్కుల కోసం పోరాటం కోసం సంథాల్ యువ సంఘ్ను కూడా ఏర్పాటు చేశాడు. కేవలం 18 సంవత్సరాల వయసులోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సంథాల్ యువ సంఘ్ అండి. యువ సంఘ్ జార్ఖండ్లో అంటే అప్పుడు ఉమ్మడి బీహార్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీహార్ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న గిరిజన తెగ ఏమిటంటే సంథాల్ తెగగా చెప్పుకోవచ్చు. ఈయన కూడా సంథాల్ గిరిజన తెగకు చెందిన వ్యక్తిగానే మనం ఈయనను చెప్పుకుంటాం. మరి కేవలం 18 సంవత్సరాల వయసులోనే గిరిజనుల హక్కుల కోసం, ట్రైబల్ రైట్స్ కోసం సంథాల్ యువ సంఘ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో జేఎంఎం అనే సంస్థను ఏర్పాటు చేశాడు. ఆ జేఎంఎం సంస్థనే తర్వాత కాలంలో రాజకీయ పార్టీగా అవతరించింది. మరి ఆ జేఎంఎం పోరాట ఫలితంగానే జార్ఖండ్ అనేది బీహార్ నుండి ఒక ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఎప్పుడు మరి జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది ఈయన పోరాట ఫలితంగా అంటే 2000 అండి. 2000 సంవత్సరం నవంబర్ 15న ఏర్పాటు కావడం జరిగిందండి. నవంబర్ 15న. ఇదే 2000 సంవత్సరంలో మన భారతదేశంలో కొత్తగా 3 రాష్ట్రాలు ఏర్పాటు కావడం జరిగింది. 2000 సంవత్సరంలో ఆ 3 రాష్ట్రాలు ఏమిటంటే ఒకటి ఛత్తీస్గఢ్ అండి. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ ఏర్పడడం జరిగింది. ఇది 2000 సంవత్సరం
ఇదే నవంబర్ 1న ఏర్పాటు కావడం జరిగింది. తర్వాత ఉత్తరాఖండ్ అండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి ఉత్తరాఖండ్ ఏర్పడింది. ఇది నవంబర్ 9న ఏర్పాటు కావడం జరిగింది. తర్వాత అదే సంవత్సరం 3వ రాష్ట్రంగా ఏమిటంటే జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది. ఎప్పుడు అంటే నవంబర్ 15న. ఎవరి పోరాట ఫలితంగా? ఈ జేఎంఎం అధినేత షిబు సోరెన్ పోరాట ఫలితంగా ఏర్పాటు కావడం జరిగింది. ఇంకా ఈ షిబు సోరెన్కు మన ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కోసం కొంచెం అనుబంధం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు కూడా లోక్సభలో కావచ్చు ఎక్కడ కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన సంపూర్ణంగా ఆయన పార్టీ తరపున మద్దతు ప్రకటించడం జరిగింది. ఎవరు అంటే షిబు సోరెన్ గారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క సింహగర్జన అనే పేరుతో ఏర్పడిన తర్వాత ఏర్పడిన ఒక నెల రోజుల కాలంలోనే 2001 మే 17న అండి, మే 17న కరీంనగర్ సింహగర్జన పేరు మీదుగా కరీంనగర్లో ఒక భారీ సభను టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తే దానికి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్గా వచ్చి తన మద్దతును ప్రకటించిన వ్యక్తిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే షిబు సోరెన్ గారిని చెప్పుకుంటాం. అదేవిధంగా 2002వ సంవత్సరంలో అండి, 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం జరిగింది, ఆవిర్భవించడం జరిగింది. మరి దాని యొక్క మొదటి వార్షికోత్సవ సభను ఎక్కడ నిర్వహించారు అంటే 2002 ఏప్రిల్ 27న అండి, ఏప్రిల్ 27న ఎక్కడ అంటే నల్గొండలో నిర్వహించడం జరిగిందండి. ఈ నల్గొండలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క మొదటి ఆవిర్భావ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసి తనకు అంటే తెలంగాణ పట్ల తనకున్న మద్దతును ప్రకటించడం జరిగింది. ఎవరు అంటే షిబు సోరెన్ గారు. మరి గురూజీగా పిలుచుకునే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఈ గిరిజనోద్యమ నాయకుడు అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే జార్ఖండ్ రాష్ట్రం. ఈయన ప్రారంభించిన పార్టీ ఏమిటంటే జార్ఖండ్ ముక్తి మోర్చాగా చెప్పుకోవచ్చండి. ఓకే, ఇంకా నెక్స్ట్ విమలక్క పేరు విని ఉంటారండి. ప్రముఖ సాంస్కృతిక కళాకారిణిగా, ప్రముఖ గాయకురాలిగా చెప్పుకుంటాం. తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ కళా సమాఖ్య ద్వారా తన గళాన్ని విప్పి తెలంగాణకు మద్దతు ప్రకటించిన గొప్ప గాయనిగా చెప్పుకుంటాం. మరి సాంస్కృతిక రంగంలో ఆమె చేసిన కృషిని గుర్తించి మన తెలంగాణ రచయితల వేదిక అండి, ప్రస్తుతం తెలంగాణలో రచయితల వేదిక ఆధ్వర్యంలో ఇచ్చే జయశంకర్ స్ఫూర్తి పురస్కారాన్ని ఆగస్టు 4న ఈమెకు ప్రకటించడం జరిగిందండి. జయశంకర్ స్ఫూర్తి పురస్కారాన్ని 2024-25 సంవత్సరానికి గానండి, 2024-25 సంవత్సరానికి గాను ఎవరికి ప్రకటించడం జరిగింది అంటే విమలక్క అండి, ప్రముఖ గాయకురాలు విమలక్క. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించిందని చెప్పుకోవచ్చు. అరుణోదయ సమాఖ్య ద్వారా ఈమె తమ వంతు పాత్రను పోషించింది. తమ పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని తమ వంతుగా మేలుకొల్పడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆమె కూడా పోరాటం చేయడం జరిగింది. మరి విమలక్క గారికి ప్రకటించడం జరిగింది. ఏ రోజున ఈ అవార్డును ప్రదానం చేస్తారు అంటే 6న అండి, ఆగస్టు 6న హైదరాబాద్లోని ఫిలిం భవన్లో జరిగే ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రజెంటేషన్ సెరమనీలో ఈ అవార్డును ఈమెకైతే ప్రదానం చేయడం జరుగుతుంది. విమలక్క పేరు వినే ఉంటారు. అరుణోదయ కళా సమాఖ్య ద్వారా, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ద్వారా మనకు సుపరిచితురాలని చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2011 సంవత్సరం ఫిబ్రవరి 21న కొంతమంది మేధావులతో కలిసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి విమలక్క కో చైర్మన్గా ఈ సంస్థ ఏర్పడింది. మరి ఈ సంస్థ ద్వారా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమె పోరాటం చేసింది. మరి ఆమె వారి ఆధ్వర్యంలో ప్రారంభించబడిన సంస్థ ఏమిటంటే తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అండి. తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఎప్పుడు ఏర్పడిందంటే 2011 ఫిబ్రవరి 21న ఏర్పాటు కావడం జరిగింది. అంటే దీనికంటే ముందు 2010లో అండి, 2010లో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది గద్దర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని వీరి మధ్యలో, ఈ మేధావుల మధ్య, ఈ కళాకారుల మధ్య కొంచెం విభేదాలు ఏర్పడి తర్వాత ఏం చేశారంటే 2011లో అండి, 2011లో అందులో నుండి వేర్పడి అండి 2010లో ఏర్పడిన తెలంగాణ ప్రజా ఫ్రంట్ నుండి ఏర్పడి విడిపోయి తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరించారంటే కేశవరావు జాదవ్ అండి. కేశవరావు జాదవ్ గారు దీనికి చైర్మన్గా వ్యవహరించారు. దీనికి కో చైర్మన్గా ఎవరు వ్యవహరించారంటే విమలక్క గారు వ్యవహరించడం జరిగింది. మరి ఈ విమలక్కకు ఇటీవల ప్రకటించిన అవార్డు ఏమిటి అంటే జయశంకర్ స్ఫూర్తి పురస్కారంగా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఇది అవార్డు పరంగా మనకు రీజనల్ అవార్డుగా ఇంపార్టెంట్, తెలంగాణ పరంగా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. మరి ఇంకొకటి ఏమిటి అంటే వార్తల్లో నిలిచిన అంశం, ఇది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశంగానే మనం చెప్పుకుంటాం. ఇటీవలి కాలంలో మనం చూస్తాం, లాస్ట్ ఇయర్ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి క్రీడా అభివృద్ధి కోసం ప్రపంచ స్థాయి క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రం అందించాలి, మరి క్రీడల్లో తెలంగాణ దేశానికే కేంద్ర బిందువుగా
నిలవాలని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అదే మనం తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా చెప్పుకుంటామండి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్. మరి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా జరిగే క్రీడలకు మన తెలంగాణ క్రీడాకారులను తయారు చేయడం, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తెలంగాణ క్రీడాకారులను తీర్చిదిద్దడమే ముఖ్య ఉద్దేశంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ను ప్రారంభించాలని ప్రకటించడం జరిగింది. మరి దానిలో భాగంగానే ఈ తెలంగాణ స్పోర్ట్స్ హబ్లో భాగంగా దానికి చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మరియు పాలక వర్గాన్ని ఆగస్టు 4న ప్రకటించడం జరిగింది. పాలక వర్గాన్ని నియమించడం జరిగింది. మొత్తం ఎంతమంది పాలక వర్గం అంటే 14 మందిని అపాయింట్ చేయడం జరిగిందండి. మొత్తం దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ బాడీగా చెప్పుకోవచ్చు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీని ఆగస్టు 4న మన తెలంగాణ ప్రభుత్వం నియమిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఆగస్టు 4న ప్రకటించారు. 14 మంది పాలక వర్గం. మరి ఇందులో చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే మనందరికీ తెలుసు, ప్రముఖ బిజినెస్ మ్యాన్, వ్యాపారవేత్త, దేశవ్యాప్తంగా మనకు సుపరిచితులైన వ్యక్తిగా చెప్పుకోవచ్చు సంజీవ్ గోయంకా అండి. ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్స్ చైర్మన్గా చెప్పుకోవచ్చు. సంజీవ్ గోయంకా దీనికి చైర్మన్గా వ్యవహరించనున్నారు. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే సంజీవ్ గోయంకా అండి. మీకు అందరికీ తెలుసు, ఐపీఎల్లో ఒక జట్టు ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్గా చెప్పుకుంటాం. ఆ లక్నో సూపర్ జైంట్స్ ఫ్రాంచైజీ ఓనర్ కూడా ఈయన సంజీవ్ గోయంకా అనే చెప్పుకోవచ్చు. ప్రముఖ వ్యాపారవేత్త. మరి ఈయనను మన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ స్పోర్ట్స్ హబ్గా అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈయనతో పాటుగా వైస్ చైర్మన్ కూడా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తగా మనం చెప్పుకోవచ్చు ఉపాసన అండి. కామినేని ఉపాసన. అదే మన అగ్ర హీరో రామ్ చరణ్ గారి సతీమణి ఉపాసనను వైస్ చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. ఉపాసన దీనికి వైస్ చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. వైస్ చైర్మన్గా అదేవిధంగా మొత్తం 14 మందితో పాలక మండలి అడ్మినిస్ట్రేటివ్ బాడీని ఏర్పాటు చేశారు. ఇందులో మనకు ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గ్రూప్ అంటే సన్ నెట్వర్క్ గ్రూప్స్ల యొక్క సీఈఓగా పనిచేస్తున్న కావ్య మారన్ను కూడా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం నేషనల్ బ్యాడ్మింటన్ కోచ్గా కొనసాగుతున్న మన తెలుగు రాష్ట్రానికి చెందిన పుల్లెల గోపీచంద్ కూడా ఇందులో సభ్యుడిగా ఎంపిక కావడం జరిగిందండి. ఈ పాలక మండలిలో పుల్లెల గోపీచంద్. అదేవిధంగా మన భారతదేశం నుండి ఒలింపిక్స్లో మొదటిసారి వ్యక్తిగతంగా గోల్డ్ మెడల్ సాధించిన ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు అభినవ్ బింద్రా కూడా ఉన్నారండి. అభినవ్ బింద్రా కూడా ఇందులో ప్రముఖ షూటింగ్ క్రీడాకారుడు అభినవ్ బింద్రా కూడా ఈ పాలక వర్గంలోకి ఎంపిక చేయడం జరిగింది మన ప్రభుత్వం. ఈ అభినవ్ బింద్రాతో పాటు ఇంకా ఎవరు అంటే మన క్రికెట్ లెజెండరీగా చెప్పుకునే కపిల్ దేవ్ గారండి. హర్యానా ఆర్కియన్గా పిలుచుకునే కపిల్ దేవ్. అదేవిధంగా ఈయన క్రికెట్ విభాగానికి, ఈ అభినవ్ బింద్రా షూటింగ్ విభాగానికి, అదేవిధంగా ఈ పుల్లెల గోపిచంద్ బ్యాడ్మింటన్ క్రీడ నుండి ప్రసిద్ధులుగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ చివరిగా బైచింగ్ బూటియా అండి. గతంలో మన భారత ఫుట్బాల్ జట్టుకు ఈయన కెప్టెన్గా వ్యవహరించిన వ్యక్తిగా మనం చెప్పుకుంటాం. బైచింగ్ బూటియా ఈయనను కూడా ఎంపిక చేయడం జరిగింది. అంటే తెలంగాణలో గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయంగా క్రీడాకారులను తయారు చేయాలి. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా అంతర్జాతీయంగా మెడల్ సాధించడానికి ఒలింపిక్స్ గేమ్స్ కావచ్చు, కామన్వెల్త్ కావచ్చు, ఏషియన్ గేమ్స్ కావచ్చు, మరి వివిధ క్రీడల్లో అత్యున్నతంగా వీరిని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో, అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ అనేది క్రీడలకు హబ్గా, కేంద్ర బిందువుగా దీన్ని నిలపాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి చొరవతో ఈ తెలంగాణ స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలంగాణ స్పోర్ట్స్ హబ్లో భాగంగా తెలంగాణ క్రీడా పాలసీని కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం జరిగింది. దీనిలో భాగంగానే యంగ్ ఇండియా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ క్రీడా పాలసీలో భాగంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తుంది మన తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ స్కూల్ను కూడా, యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ను కూడా ఏర్పాటు చేస్తున్నారండి. ప్రతి లోక్సభ నియోజకవర్గానికి స్పోర్ట్స్ స్కూల్, యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్తో అంటే క్రీడలను అభివృద్ధి పరచడానికి, క్రీడల్లో మౌలిక వసతులు కల్పించడానికి, అత్యున్నతంగా క్రీడాకారులను తీర్చిదిద్దడానికై దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్పోర్ట్స్ హబ్గా చెప్పుకుంటాం తెలంగాణ స్పోర్ట్స్ హబ్. దానికి చైర్మన్గా ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయంకాను అపాయింట్ చేయడం జరిగింది. వైస్ చైర్మన్గా ఎవరు అంటే ఉపాసన అండి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఈవీ పరిశోధనలో మన తెలంగాణ రాష్ట్రం అగ్రగామిలో నిలిచినట్లుగా ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకుల్లో ప్రకటించడం జరిగిందండి. నీతి ఆయోగ్ మనందరికీ తెలుసు, ప్లానింగ్ కమిషన్ స్థానంలో 2015 జనవరి 1న ఒక థింక్ ట్యాంక్గా, మేధోమథన సంస్థగా దీన్ని మన భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 2014లో వచ్చిన ఈ
ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం దేన్ని రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది 2015లో. మరి ఈ నీతి ఆయోగ్ ఇటీవల ఎలక్ట్రానిక్ వెహికల్స్ పై దానికి మౌలిక వసతులు కావచ్చు, రవాణా కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, వీటన్నింటిలో ఏ రాష్ట్రాలు ముందున్నవని ర్యాంకులను విడుదల చేయడం జరిగింది. మరి దీనిలో మన తెలంగాణ రాష్ట్రం ఏ విభాగంలో ఉంది అంటే పరిశోధనలు, రీసెర్చ్లో మన తెలంగాణ రాష్ట్రం ముందుందని చెప్పుకోవచ్చు. మొదటి వరుసలో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీనిలో అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ టెక్నాలజీలో, పరిశోధనల్లో మొదటి స్థానంలో ఉన్న, మొదటి ర్యాంకు సాధించిన రాష్ట్రం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంగా చెప్పుకోవచ్చు. రెండవ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటి పరిశోధనలో అంటే తమిళనాడు రాష్ట్రంగా చెప్పుకోవచ్చు అండి. తమిళనాడు రాష్ట్రం రెండవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత హర్యానా రాష్ట్రం మూడవ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ పరిశోధనలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఎవరు విడుదల చేసిన ర్యాంకుల్లో అంటే నీతి ఆయోగ్ విడుదల చేసిన ర్యాంకుల్లో అని చెప్పుకోవచ్చు. ఎప్పుడు ఏర్పడిందంటే 2015లో ఈ నీతి ఆయోగ్ అనేది ఏర్పడింది. ప్రస్తుతం దీనికి వైస్ చైర్మన్గా ఎవరు కొనసాగుతున్నారు అంటే సుమన్ బేరీ గారు కొనసాగుతున్నారు. సుమన్ బేరీ గారు దీనికి వైస్ చైర్మన్గా కొనసాగుతున్నారు. మరి ఇంకా ఏమిటంటే టెక్నాలజీ మరియు సన్నద్ధత విభాగంలో, వినియోగం విభాగంలో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉందండి. టెక్నాలజీ విభాగంలో అంటే ఇటీవల విడుదలైన ఈ నివేదికలో టెక్నాలజీ విభాగం మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏమిటంటే న్యూఢిల్లీగా మనం దీన్ని చెప్పుకోవచ్చు అండి. ఓకే, తెలంగాణ గురించి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఒక ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా మనం చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కుంకి అండి, పేరు వినే ఉంటారు. ఆపరేషన్ కుంకి, ఆపరేషన్ కుంకి. మరి ఎందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కుంకి ఆపరేషన్ను చేపట్టింది అంటే ఆంధ్రప్రదేశ్ పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ వారు ఈ ఆపరేషన్ను చేపట్టడం జరిగిందండి. ఏ ప్రభుత్వం? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లోని ఏ మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీగా ఈ ఆపరేషన్కు నోడల్ మినిస్ట్రీగా వ్యవహరించింది ఎవరు అంటే పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ అండి. ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ మినిస్ట్రీగా చెప్పుకోవచ్చు. పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ మినిస్ట్రీగా ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఎందుకోసం చేపట్టారు అంటే ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా అండి. చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యం మండలంలోని పంట పొలాలను మరియు మామిడి తోటలను, పూల తోటలను వన్యప్రాణులు బీమ్స్ ఏమిటంటే వైల్డ్ ఎలిఫెంట్స్ అండి, ఏనుగులు అండి, అడవి ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తున్నవి చాలా రోజులుగా జరుగుతున్నది. దీని ద్వారా రైతులు నష్టపోతున్నారండి. అడవి ఏనుగులుగా చెప్పుకోవచ్చు. వైల్డ్ ఎలిఫెంట్స్ అండి, వైల్డ్ ఎలిఫెంట్స్ వీరి యొక్క పంటలను నాశనం చేస్తున్నవి. ఎక్కడ? చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యం మరియు మొగిలి మండలాల్లో ఈ పంటలను నాశనం చేస్తున్నవి, మామిడి తోటలను నాశనం చేస్తున్నవి ఏవి? అడవి ఏనుగులు. మరి వీటిని బారి నుండి రైతులను రక్షించాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ఇచ్చిన ఒక 3 ఏనుగులనండి ఎక్కడి నుంచి తీసుకొచ్చిన కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకొచ్చిన 3 ఏనుగుల ద్వారా, 3 ఎలిఫెంట్స్ ద్వారా ఈ ఆపరేషన్ను ప్రయోగాత్మకంగా చేపట్టడం జరిగింది. మరి ఆపరేషన్ను ప్రయోగాత్మకంగా చేపట్టారు. పైలట్ ప్రాజెక్టుగా ఎక్కడ ప్రారంభించారు అంటే చిత్తూరు జిల్లాలోని బంగారుపాల్యంలో ప్రారంభించారు. మరి ఆపరేషన్ సక్సెస్ అయిందంటే గ్రాండ్ సక్సెస్ కావడం జరిగింది. మరి రైతులకు ఉపశమనం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రోగ్రామ్ను అంటే ఈ ఆపరేషన్ను ఇనిషియేట్ చేసిన మంత్రి గారు ఎవరు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు డిప్యూటీ సీఎంగా ఉన్న, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా ఉన్న కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అంటే పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ఎవరున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ పేరు ఏమిటంటే ఆపరేషన్ కుంకి. అడవి ఏనుగుల నుండి రైతులకు ఉపశమనం కలిగించడానికి, పంటల నష్ట నివారణను తగ్గించడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ కుంకి అండి. ఎక్కడి నుండి ట్రైన్ తీసుకొచ్చిన ఏనుగుల ద్వారా ఈ ఆపరేషన్ చేపట్టారు అంటే కర్ణాటక రాష్ట్రం నుండి, పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రం నుండి తీసుకొచ్చిన ఏనుగుల ద్వారా దీన్ని నిర్వహించడం జరిగింది. ఓకే, ఇవి ఈరోజు మనం చూసిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా చెప్పుకోవచ్చు. మరి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అండి.